ఈ లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీ క్లియర్ కట్ గా గెలిచే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి? టిఆర్ఎస్ గెలవాలి. ఓకే, టిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధులకు ఈ మోసపోయి ఓట్లేసి రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నందుకు వాళ్ళ సంపైన వాళ్ళు కొట్టుకున్నట్టు వాళ్ళకి బుద్ధి నేర్పాలి. ఈ ఎలక్షన్ లో ఈ మూమెంట్ లా మన దయాకర్ రావు అన్నది మోసం చేసి అటు లబ్ధి ఇక్కడ తిని అక్కడ పోయిన దొంగ కొడుకులకు సిగ్గు చరవ రావాలా. ఈ మన లబ్ధి పొందిన దయాకర్ రావు గారి కేసీఆర్ 9 వేరే పార్టీకి పోయిన వలసమైన బాడకాలకు బుద్ధి నేర్పేటట్టుగా మనం కష్టపడి ఈ ఎలక్షన్ లో మనం గెలిపించుకోవాలి. సో ఎందుకు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ గెలిపించాలనుకుంటున్నారు మీరు? మేము ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి కూడా మా లబ్ధి దీన్ని మా పార్టీ తరఫున లబ్ధి పొందిన వాళ్ళు మళ్ళా వలస పోయి అమ్ముడు పోయినారు. ఫస్ట్ నుంచి కూడా మా దయాకర్ రావు చేసిన మా పాలకుర్తి నియోజకవర్గం వల్ల మంచి పొరుపులు చేసిండు, పనులు చేసిండు, దేవుని గుళ్ళో కూడా చేసిండు. ఎవరికి అన్యాయం చేయలే. ఈ జనం అంతా ఏదో కొత్తగా లబ్ధి వస్తుందని ఆశపడి బోర్లవాడి ఓట్లు వేసిండు తప్ప ఇలా కాలువలు తెచ్చిండు మా దయాకర్ రావు, వాటర్ తెచ్చిండు, దేవుని గుళ్ళకు సెట్ చేసిండు, పింఛన్లు చేసిండు, భూమి రైతు మందులు కూడా చేసిండు. ఈ అర్థం కాక మోసపోయిన ఈ జనాలకు బుద్ధి నేర్పాలి, బుద్ధి రావాలి కూడా. ఇప్పటి నుంచి అయినా తెలివితోనే మనం ఏదో జారిపోయినా దాన్ని దోలాడుకొని మళ్ళా టీఆర్ఎస్ పార్టీ మళ్ళా పాములో తేవాలని కోరుకుంటున్నాం. లోక్సభ ఎన్నికల్లో పక్క బీఆర్ఎస్ కి గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ఉన్నాయన్న పక్కసారి ఈసారి ఈ ఎంపీ ఎలక్షన్ వల్ల టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలన చూసినాము, సో 5 నెలల కాంగ్రెస్ పరిపాలన చూస్తున్నాం. సో ఏ విధంగా అనిపిస్తుంది? అన్ని మోసాలని ఒక్కటి లబ్ధి లేదు. చెప్పిన హామీలు ఏమి కరెక్ట్ లేవు. బస్సులను పెట్టి వాళ్ళకి తనుకున్నట్టు చేసిండు. అవి పెట్టమని మనం అడగలే. వాడు ఛార్జీ దగ్గర ఉండే, ఫ్రీ బస్సులు పెట్టుకుని ఛార్జీ దగ్గర ఉండే, అట్లా చేసిండు. జనాలకు అది మోసం చేసిండు. ఇప్పుడు కాలువలు వాటర్ గురించి కూడా ఇప్పుడు ఎండబెట్టిన పొలాలు ఈసారి మొత్తం పొలాలు ఎండిపోయినాయి. ఒక్క కాలువలకు తినాలకు ఒక్క వాటర్ రాలే. మొత్తం ఆయన వేసిన పొలాలు ఏం కరెక్ట్ రాలే. సో ఎట్లా అనిపిస్తుంది మొత్తానికి? ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్పదలుచుకుంటున్నాం? రేవంత్ రెడ్డికి ఏం చెప్పినా ఆయన బుద్ధి నేర్పాలంటే మా రైతులే నేర్పాలి. వాళ్ళు మోసపోయి ఓట్లు వేసినందుకు వాళ్ళు దేవులాడుకొని వాళ్ళ చెంపలు వాళ్ళు వేసుకొని మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లలో దేవుని పోగొట్టుకున్నాం, 20 దాకా పోగొట్టుకున్నాం. అదే స్థానంలో మళ్ళీ నిలబెట్టుకోవాలని వాళ్ళకు బుద్ధి రావాలి.